పైగా చూసేవాడికి ఇది అర్థం కాదు, కోస్తే గానీ తెలియదు. కాయ తొందరగా ఆగపడదు, ఎందుకంటే ఆకు కలర్ కాయ కలర్ ఒకేలాగా ఉంది. మనం చూసేవాళ్ళకి ఆడకాలాగే ఉంటది. ఈ చెట్టు మొత్తం ఒకటే, ఇది ఇట్లా ఉండాలి, మొత్తం ఒకటే. ఇదిగో అది అంటే ఎర్రగా పండిన తర్వాత అర్థమైంది దాని కాయలు ఎన్ని ఏంది కథ కార్కాయ. మేము ఇందాక ఊరక జనరల్గా లెక్కేసుకున్నాం ఆ ఊర్లో, కోనంకి అనే ఊర్లో చెట్టుకి 500 కాయలు పడ్డాయి. చూడు అక్కడ చెట్టుకి యావరేజ్గా 500 కాయలు ఉన్నాయి. ఇట్లా పట్టెలు దొక్కిన దాంట్లో అయితే 400 కాయలు ఉన్నాయి చెట్టుకి ఇప్పటికి. తదుపరి ఇంకా ఆయన ఇంతవరకు కోయలేదు. తదుపరి ఏం జరిగిద్ది అనేది ఇంకా చూస్తూ ఉండాలి మనం. ఇవంతా ఎన్ని ఉంటాయండి? ఇవి కూడా ఉంటాయి, 300 చిల్లర ఉంటాయా? తీపిచ్చారు జాగ్రత్తగా, ఎక్కువ బర్రెలాగా దొక్కకుండా. ఇప్పుడు బంగారం 400 కదా, బంగారం వెండి ఎలాగో సేమ్ ఇవి కూడా అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు కాపించుకోలేకపోతే మనం తర్వాత కాపీలేము. మనకి ఇటే వెళ్దాం, బండి బాగానే ఉంది. అదే మనం ఏదో లేదు, అదేం లేవు. ఇంకో మన అదృష్టం కూడా కొంత ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ మనిషికి ఉండాల్సింది అదృష్టమే. అదొకటి మనకి. సీడ్ ఇచ్చేటప్పుడు చెప్పిన అంకులు, ఎంత మంచి ఇత్తనం మీద మనకి వాతావరణం అనుకరించాలి, కానీ ఏదో నీ మీద అవండా చేయాల్సిన అవసరం వద్దు అట్టని అంకులు అంటాడు. మేజర్గా ఏంటంటే వాతావరణం సానుకూలించాలి, మనం మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ తప్పైతే నువ్వు దోమ టైంలో దోమ కొట్టాలి, నల్లి టైంలో నల్లి కొట్టాలి. దోమ టైంలో నల్లి కొట్టి నల్లి టైంలో దోమ కొట్టామనుకో అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి అన్ని విషయాల్లో అలర్ట్ గా జాగ్రత్తగా ఉండాలి. పైన ఉంటుంది దీనికి. సారా సౌట్ 400 ఉంటుంది సార్. 400 ఉంటే అప్పుడు ఎకరానికి ఎన్ని అవుతాయి అంటే మామూలుగా ఇప్పుడు పేపర్లు వేసే ప్రకటనలో వీటి ప్రకారం జనరల్గా 400 కాయలు ఉంటే యావరేజ్గా 25 క్వింటాలు అవుతాయి అనేది ఒక ఉజ్జాయింపు లెక్క. అంటే మేము చూసిందేం కాదు. కాకపోతే ఈ ఇత్తనంలో ఏంటంటే మేము ఏం చేస్తున్నామంటే చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి, కాయలు యావరేజ్గా కాటా పెడితే ఎంత తూకం వస్తుంది, దాని ప్రకారం ఎంత రావచ్చు అన్నీ ఉంటాయి. అంటే 30 కిలో అయితే 700 గ్రాములు వస్తాయి కదా. అవునవును. 700 అంటే ఇప్పుడు 400-500 మొక్క ఉంటుంది. 400 వేసుకో, 470 ఎంత అండి పొట్టు? 4 28 28 కిలోలు, ఎకరానికి 50 సార్లు. అప్పుడు ఎంత వచ్చింది లెక్క ఏంటి సార్? 50 ఇంటూ సాలుకి ఎన్ని? 500 మొక్కల 4 వేసుకో, 400. 50 ఇంటూ 400 మొక్కలు 4 200 20,000 20 క్వింటాల్ యావరేజ్. 20 క్వింటాల్ సార్ మీరు వేసిన లెక్క పిచ్చే అవుతుందా? ఒకసారి సార్ ఏం లేదు ఆడేం లేదు సార్ చెప్పే దాని ప్రకారం చెట్టుకి 750 గ్రాములు, చెట్టుకి కేజీ వేసుకోండి. చెట్టుకి కేజీ వేసుకోండి మినిమం. చెట్టుకి కేజీ ఇంటూ ఒక సాలుకి 400 చెట్లు అంటే 400 కేజీలు ఇంటూ ఎన్ని సార్లు? 50 సార్లు. 50 సార్లు అంటే 20 క్వింటాల్ వస్తుంది సార్ యావరేజ్ గా. మనం ఒక కేజీ వేసుకుంటే ఒక చెట్టుకు 1 కేజీ పడ్డాయి అనుకుంటే 20 క్వింటాల్ వస్తుంది యావరేజ్. ఎండుకాయ 20 క్వింటాల్ వస్తుంది. మనకి 40 క్వింటాల్ ఎకరానికి తీయాలంటే ఒక చెట్టుకి ఎండుకాయ 2 కేజీలు రావాలి. ఆ లెక్క ప్రకారం 2 కేజీలు రావాలి. కానీ దీంట్లో మనకి ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఏంటంటే ఈ యువరాజ్ అనే వెరైటీలో అది పిన్నెల్లి కావచ్చు, ఆ తర్వాత కోనంకి అనే ఊరు కావచ్చు, ఇప్పుడు మన చేను కావచ్చు, మోర్చంపాడు అనే ఊరు కావచ్చు, మనకున్న అంచనాల ప్రకారం 1.5 కేజీకి తగ్గకుండా వస్తుంది అనేది అంచనా. 1.5 కేజీ తగ్గకుండా వస్తుందని. ఎందుకంటే ఇప్పుడు ఆ కాయ రకం, కాయ కలరు, ఆకు కలర్ ఒకేలాగుంది. ఫస్ట్ మనకు అది అర్థం కావట్లేదు. ఒక్కసారి అన్ని పండిననుకో వస్తుంది ఈజీగా. సో కేజీన్నర యావరేజ్ ఖచ్చితంగా వస్తుంది. కేజీన్నర అంటే 30 క్వింటాల్ ఖచ్చితంగా దిగిద్ది. కాకపోతే ఏంటంటే గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోకరా అన్నట్టు పెద్దోళ్ళు అంటారు, గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోకరా అని 40-50 వద్దు. ఉన్న పరిస్థితుల్లో 30-35 క్వింటాల్ అయినా సక్రమంగా మన డబ్బులు మనకు వస్తాయి. ఇప్పుడు ఎకరానికి
ఎకరానికి ఇప్పుడు దీని వరకు 4 లక్షలు అయినాయి ఆ, దీని వరకు ఉమ్, మొత్తం. ఉమ్. ఏం మనిషికి వాడు మందు క్వార్టర్ అయింది మందు వేసినందుకు. మరి ఇంక తప్పదు. ఆడికి ఇంజిన్ ఆయిల్ పడకపోతే ఈడ లేదు. టైంలో కూడా తోట మల్లెపూలు తోట ఉన్నట్టుంది చూడు. ఇప్పుడు మంచి ఫ్లవరింగ్ మీద ఉంది ఈ తోట. ఇంకా దీనికి 4 రోజులు టైం ఉంది. అందుకనే జంపాను మ్యాక్సీ అదే ఫీజు పెట్టేద్దాం సీజ్ మ్యాట్ ప్లేస్ లో పోర్షన్ వేయండి. ఈసారి మేము పెట్టేయమంటున్నాం. నీళ్ళు పెట్టేయండి. మనం ఏంటంటే 6 సంవత్సరాల నుంచి పురుగు మందులు ఎక్స్పర్ట్లు. మేజర్గా ఇప్పుడు ఈ యువరాజ్ అని ఈ కంపెనీ వాళ్ళతో టైఅప్ అవడానికి కారణం కూడా ఏంటంటే ఫోన్ చేస్తాను. వాళ్ళ ఇత్తనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి రైతుకి సలహాలు సూచనలు అందజేయాలనే విధానంతో సారు టైఅప్ చేసుకున్నాడు. నెంబరు అన్ని ఇవ్వండి, ఇస్తాం. ఇబ్బంది ఏ బయటకి నీకు ఫోన్ చేస్తే నేను పోయి అవి తెచ్చుకుంటాను. ఖచ్చితంగా ఒకటే కొమ్మ కింద ఉంటాయి. ఎందుకు ఉండవు అవి పచ్చికాయలు మొత్తం కోతే అదిగాక ఈ కాయ కొంచెం తోలు మందం, వెయిట్ వస్తుంది, కాటా బాగా వస్తుంది, తోలు మందం. మొన్న ఒక అతను చూశాడు ఈ ఎకరం 20 సెంట్లు 40 క్వింటాలు ఖచ్చితంగా అయిద్ది అంటున్నాడు. నేను అవన్నీ వేసుకోలే. సరే, జనరల్ చెప్పడానికి ఏముందిలే, 4 మాటలు అటో ఇటో చెబుతుంటారు. హలో, విల్ట్ అయితే ఆగదు నీకు చేయను. లేదు ఈ ఇత్తనాలు విల్ట్ అసలు ఎక్కడ కంప్లైంట్ లేదు, అసలు ఆగదు. విల్ట్ అంటే మేము ఆల్రెడీ చూస్తాం కదా, సాలు ఎత్తిద్ది పైకి, ఇంకా మొత్తం చేనంతా ఎత్తుద్ది. ఇంకా ఆగదు. నువ్వు వెళ్ళి నీళ్లు పెట్టాలండి. ఇప్పుడు నీళ్లు పెట్టాలి. రేపు వెళ్ళింది ఆగి పెడదాం అనుకుంటున్నాం ముందేసి. ఓకే. పాత మందు కూడా ఇంకా కరగలేదుగా, ఇదిగో తెల్లగా అట్నే ఉంది. ఈసారి కూడా వేద్దామని వేద్దామని పొటాష్ ఒకటి కాయ సైజు రావటానికి, దాంతోపాటు సిఎన్ లేదనుకుంటే భూ ఔషధం అని ఉంటుంది, కోరమండలు, అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి దాంట్లో, అవి కానీ వేసుకోవచ్చు మీరు. న్యూట్రియంట్స్ కూడా కొట్టేమన్నా. మనం స్ప్రే చేసేదానికన్నా కింద ఇచ్చేది వేరు బలం, అదేదో అంటారు కదా, మామూలుగా మాత్రలు వేసుకునే దానికన్నా అన్నం తింటే వచ్చే బలం వేరు కదా, అలాగా. ఇవాళ ఊళ్ళోకి వచ్చాడు, రాలేదు ఆయన. కృష్ణారెడ్డి గారు పలకరించాడు, రా అండి అన్న, కొంచెం పని ఉందిలే రేపు వస్తాలే అన్నాడు. వారం నేను లేకుండా వచ్చిపోతున్నాడంట. ఇట్లా జరిగిందన్న. ఇంకా కాయలు బాగుంది, రాదులేండి, అది కాయలు కోస్తేనే అది ఎగురు వచ్చేది, కొండకు దానివల్ల వస్తుంది. కాగితం మేము రాసి నీకు ఫోన్ చేసి మొన్న అందుకే మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది. ఎప్పుడైనా సరే ఆయన ఇత్తనం ఏడున్నా మేము ప్రెజెంటేషన్, అదే మరి ఆ ఇత్తనం మెలకువలు అన్ని చూసుకుంటూ తెలియబట్టి చెబుతూ నేను అవును తెలియకుండా రోగం ఒకటి జబ్బు ఒకటి ఇప్పుడు మార్కెట్లో అదే జరుగుతుంది. దానికి సంబంధించి ప్రాబ్లం జరుగుతున్నాయని మన ఇలా చెప్పుకొచ్చిండు. మన ఇత్తనం ఏడున్నా కానీ మీరు టైం టు టైం పోయి చూసి, కొన్ని రోజులు లేట్ అయినా అటు ఇటు అయినా వాళ్ళకి సరైన సలహాలు సూచనలు పురుగు మందుల మీద ఇస్తూ దాంతోపాటు సీడ్ని కాపాడాలని. ఖచ్చితంగా ఉంటుంది. ఎట్టపోయింది.